హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ట్యూట్. సో మనకు ఏఎల్పి అప్లికేషన్ ఆల్రెడీ క్లోజ్ అయింది. సో జనరల్గా మనకి ఎవరైనా ఫోటో కానీ సిగ్నేచర్ కానీ సరిగా అప్లోడ్ చేయకుంటే, అంటే క్వాలిటీ లేకున్నా కానీ సరిగా కనపరాకున్నా కానీ ఇచ్చిన డైమెన్షన్స్లో అది లేకున్నా కానీ రిజెక్ట్ చేస్తారనమాట. సో కానీ ఫస్ట్ టైం మన రైల్వేస్లో ఏం చేస్తారంటే, సో ఎవరికైతే ఫోటో ఆర్ సిగ్నేచరు సో కొన్ని క్యాండిడేట్స్కి ఆల్రెడీ సరిగా రాలేదు అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఏఎల్పి అప్లికేషన్లో ఓకే, సో ఏఎల్పి అప్లికేషన్ 01/2024లో సో ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళలో చాలా మందికి సో నాట్ యాజ్ పర్ ద స్టాండర్డ్, అంటే స్టాండర్డ్ ప్రకారం అది ఇవ్వలేదు. ఓకే, సో మీరు సో కానీ మీ క్యాండిడేట్ డైరెక్ట్గా మిమ్మల్ని రిజెక్ట్ చేయకోకుండా ఒకసారి మీకు ఛాన్స్ ఇచ్చారనమాట. ఓకే, సో ఎప్పుడంటే సో 27/05/2024 నుంచి సో 31/05/2024. ఓకే, సో అంటే 5 days మనకు సో టైం ఇచ్చారనమాట. ఓకే, సో 27, 28, 29, 30 అండ్ 31. ఓకే, సో అన్ని రోజులు కూడా మనకి టైం ఇచ్చారు. ఓకే, సో ఎందుకంటే మనం కొత్తగా ఫోటో కానీ సిగ్నేచర్ కానీ అప్లోడ్ చేసుకునే దానికి ఛాన్స్ ఇచ్చారనమాట. ఓకే, ఒకవేళ మనం మనది ఏ విధంగా తెలుసుకోవాలి మన ఫోటో లేదా సిగ్నేచరు మనది రిజెక్ట్ అయిందా లేదా అని చెప్పేసానంటే, సో మనము ఎప్పుడైతే మనం ఫోటో ఆర్ సిగ్నేచర్ సరిగా ఇవ్వలేదంటే మన ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ డెఫినెట్గా మనకి వస్తుంది. ఓకే, సో ద ఈమెయిల్ or SMS will be sent to all such candidates on registered email ID or mobile number. ఓకే, మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబరు లేదంటే ఈమెయిల్ ఐడి మీద మీకు డెఫినెట్గా మెసేజ్ అండ్ ఈమెయిల్ అనేది వస్తుంది, లేకుంటే మీరు వరి అవ్వాల్సిన పని లేదు. ఓకే, ఎవరికైతే ఈమెయిల్ వస్తుందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీ అప్లికేషన్లో ఏఎల్పి అప్లికేషన్లో ఏ మెయిల్ అయితే ఇచ్చారో లేకుంటే ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో దాంట్లో మీరు చెక్ చేసుకోండి. మనకు రైల్వే నుంచి ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు మెసేజ్ ఉందంటే ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకే, సో మన ఫోటో లేదా సిగ్నేచరు కరెక్ట్గా అప్లోడ్ చేసామా లేదా. ఓకే, మీకు ఒకవేళ మెసేజ్ వచ్చిందంటే సో మీరు సరిగా అప్లై చేసుకోలేదు, ఓకే సరిగా అప్లోడ్ చేయలేదు అని చెప్పేసి ఇమీడియట్గా మీరు ఏం చేయాలంటే కొత్త మెయిల్, కొత్త ఫోటో అలానే కొత్త సిగ్నేచరు యాజ్ పర్ ద నామ్స్ మీరు అప్లై చేసుకోవాలి. ఓకే, ఒకసారి ప్రతి ఒక్క క్యాండిడేట్ ఓకే, మీకు తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి లేదంటే ఏదైనా గ్రూప్స్ ఉంటే డెఫినెట్గా ఫార్వర్డ్ చేయండి. సో ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి, లేకుంటే మీ క్యాండిడేచర్ మీరు మిస్ అయిపోయినట్లే, ఒక ఛాన్స్ అనేది మనకు మిస్ అయిపోయినట్లే. ఓకే, సో ఇట్ మే బి నోటెడ్ ద ఇఫ్ ఎనీ క్యాండిడేట్స్ ఫెయిల్ టు అప్లోడ్ ప్రాపర్ ఫోటో ఆర్ సిగ్నేచర్ బై 31/05/2024 విల్ రిజల్ట్ ఇన్ ఆటోమేటిక్ రిజెక్షన్. అంటే మనం 31st లోపు మీది ఆల్రెడీ సరిగా లేకుంటే ఓకే, ఫోటో లేదా సిగ్నేచర్ సరిగా లేకుంటే మీరు రీఅప్లోడ్ చేయలేదంటే డెఫినెట్గా మీ క్యాండిడేచర్ అనేది రిజెక్ట్ చేస్తారు, లేదంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు అని చెప్పేసి ఇచ్చారనమాట. ఓకే, సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెఫర్ ఓన్లీ to the websites of RRB for latest updates on recruitment process. Please do not mislead by అన్అథెంటికేటెడ్ సోర్సెస్. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చెప్పారంటే సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునేసి సో ఎవరైనా ఓకే, సో మాలాంటి వాళ్ళైనా ఇంకొకరైనా కూడా ఏదైనా లింక్ ప్రొవైడ్ చేస్తే సో ఆ లింక్ని క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, అఫీషియల్ వెబ్సైట్స్లో మాత్రమే మీరు అప్లోడ్ చేయండి అని చెప్పేసి ఇచ్చారనమాట. అంటే ఎవరికైతే ఆ లింక్ యాక్టివేట్ అవుతుందో వాళ్ళకి మాత్రమే అప్లోడ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో అలానే ఇక్కడ ఒక మనకు నెంబర్ కూడా మెన్షన్ చేశారు మన వాట్సాప్ ఛానల్లో. ఈ అఫీషియల్ రైల్వే వాళ్ళకి సంబంధించిన ఈ ఏదైతే ఫోటో లేదా సిగ్నేచర్ సంబంధించిన మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు వాళ్ళకు కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు అనమాట. ఓకే, సో ఎనీవే గో విత్ ది యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా రైల్వే కోర్సెస్ గురించి టెక్నికల్ లేదా నాన్ టెక్నికల్ ఏఎల్పికి సంబంధించిన ట్రేడ్ సిలబస్ కానీ లేకుంటే బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ ప్రతి ఒక్కటి మన యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా అడగండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.